మిత్రులకు శుభోదయం. భోజమహారాజు తాను రచించినటువంటి చారుచర్య అనే గ్రంథంలో భోజనాధికారంలో విరుద్ధనాన్ని గురించి ప్రస్తావించాడని చెప్పుకుంటున్నాం కదా. ఆ విరుద్ధాన్నంలో భోజనం తృణకేశాదిదుష్టం ఉష్ణీకృతం పునః శాకావరాన్నభూయిష్టం అత్యుష్ణ లవణం త్యజేత్. ఎందుకయ్యా అంటే తినేటటువంటి ఆహారంలో వెంట్రుక వస్తే శాపగ్రస్తులైనటువంటి మహర్షుల యొక్క కథలు మనకి భారతంలో కనిపిస్తున్నాయి. భోజనం తృణకేశాదిదుష్టం, తినేటటువంటి భోజనం గడ్డి పరకలు కానీ వెంట్రుకలు మొదలైనటువంటివి కానీ ఉన్నట్టయితేను, ఉష్ణీకృతం, వండినటువంటి అన్నాన్ని మళ్ళీ వేడి చేసినా కానీ, శాకావరాన్నభూయిష్టం, కూరలు తక్కువగాను అన్నము ఎక్కువగా ఉన్నటువంటి భోజనం కానీ, అత్యుష్ణం, మిక్కిలి వేడిగా ఉన్నటువంటి అన్నం కానీ, లవణం, అన్నంలో అనే తినే పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా ఉన్నా కానీ అటువంటి భోజనాన్ని విరుద్ధాన్నంగాను త్యజించవలసిందిగాను చెబుతున్నాడు భోజమహారాజు. భోజనం తృణకేశాదిదుష్టం ఉష్ణీకృతం పునః, పొద్దున వండుకున్నటువంటి అన్నాన్ని మళ్ళీ వేడి చేసి సాయంత్రానికి వేడిగా ఉంటుంది కదా అని చెప్పి మనకు వచ్చినాయి కదా వేడి చేసేటటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్, వాటిల్లో పెట్టేసేసి వేడి చేసుకుని మళ్ళీ తింటూ ఉంటాం కదా, అది చాలా ప్రమాదకరమైనటువంటిది, విషాహారంతో సమానమైనటువంటిది. శాకావరాన్న భూయిష్టం, అప్పటి వైద్యులైనా ఎప్పటి వైద్యులైనా చెబుతున్నది ఒకటే, కూర ఎక్కువగాను అన్నం తక్కువగాను తింటే ఆరోగ్యంగా ఉంటారు అని. అలా కాకుండా కూర తక్కువగాను అన్నము ఎక్కువగాను తినటం కూడా విరుద్ధాన్నమే అవుతుంది. అత్యుష్ణం, ఎక్కువ వేడిగా ఉన్నటువంటి అన్నం కూడా తినకూడదు. లవణం త్యజేత్, ఉప్పుని ఎక్కువగా స్వీకరించడం అనేటటువంటిది శరీరానికి హాని అని చెబుతున్నాడు భోజమహారాజు. స్వస్తి.